యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. హుజూరాబాద్ లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారాకు, జమ్మికుంట సిఐని సస్పెండ్ చేయాలని డిమాండ్. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతన జిమ్ ఏర్పాటు, ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే నివాసంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రెస్ మీట్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేసిన ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్. చిత్తూరు జిల్లా మంగుంట క్రాస్ వద్ద పొలంలోకి దూసుకెళ్లిన కారు, ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, జమ్మికుంట సిఐ రామచంద్రరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని యువజన కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మంత్రి హరీష్ రావుకు వినతి పత్రం అందజేసేందుకు వెళ్లిన యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిపై చేయి చేసుకున్నారు. సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని యూత్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి మంత్రి హరీష్ రావు గారు హుజూరాబాద్ నియోజకవర్గ పర్యటనకు వచ్చిండ్రని సమాచారం అందిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడైనటువంటి సాయిన్ రవి గారు, అలాగే అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సజ్జద్ మొహమ్మద్ గారు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలతో పాటు ఎన్నికల నాడు నిరుద్యోగ భృతి కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు చేసి, అలాగే కేసీఆర్ గారు ఏదైతే ఎన్నికల స్టంట్గా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులకు దళిత బంధు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. శాంతియుతంగా మా సాయిన్ రవి గారు మరియు సజ్జద్ మొహమ్మద్ గారు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తూ వారి అటెన్షన్ తీసుకొని వారికి వినతి పత్రం అందించే కార్యక్రమం చేస్తే 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి సిఐ, జమ్మికుంట సిఐ కావాలని వచ్చి మరి స్థానికంగా ఉన్నటువంటి సాయిన్ రవి గారిని చంప మీదకెళ్ళి కొట్టడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, వీలైనంత జల్దీ జమ్మికుంట సిఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఉదయం తన్నీరు హరీష్ రావు ఆర్థిక మంత్రి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు హుజూరాబాద్ నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా స్థానిక జమ్మికుంట పట్టణానికి విచ్చేయడం జరిగింది. ఈ క్రమంలో మేము యువజన కాంగ్రెస్ పక్షాన, యూత్ కాంగ్రెస్ పక్షాన ఏదైతే దళితులకు 10 లక్షలు ఇస్తూ దళితులకు 10 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తూ అంటున్నారో, ప్రతి ఇంటికి ఇవ్వాలని చెప్పేసి అని తెలియజేస్తూ, మరి అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేస్తూ, అదేవిధంగా నోటిఫికేషన్లు ఇవ్వాలి, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పేసి దీనిపైన మేము యువజన కాంగ్రెస్ పక్షాన శాంతియుతంగా మేము ఒక షాప్ అంగడి దూరంగా ఉండి మేము ప్లకార్డులు పట్టుకొని మేము వినతి పత్రం పట్టుకొని ఉంటే అక్కడికి విచ్చేసినటువంటి జమ్మికుంట సిఐ జువ్వాడి రామచంద్రరావు గారు వచ్చి ఏం మాట్లాడకుండా వెంటనే వచ్చి నా పైన దాడి చేయడం, నా మిత్రుడు అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ సజ్జు పైన దాడి చేసి కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కూడా, బిడ్డ నువ్వు కనుక ఇంకోసారి కనబడితే నేను లేకుండా చేస్తాం, మా గురించి నీకు తెలియదు, నాకు ఉద్యోగం అది ఉన్నా లేకున్నా కానీ ఏం కాదు అనే విషయంతో భయభ్రాంతులకు గురి చేసిండ్రు. దీనిపైన మా యావత్ యువజన కాంగ్రెస్ పార్టీ దీనిపైన పోరాడుతూనే ఉంటుంది. తప్పకుండా మా యువజన కాంగ్రెస్ పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, జమ్మికుంట సిఐని వెంటనే సస్పెండ్ చేయాలి, అదేవిధంగా తనపైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్, జై యూత్. ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా నరేందర్ రెడ్డి, కార్తిక్ రెడ్డి, గురునాథ్ రెడ్డిలు ఏర్పాటు చేసిన ఆలోయిస్ ఫిట్నెస్ క్లబ్ జిమ్ ను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా జిమ్ చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రా
మహేందర్ గౌడ్, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, శంషాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. గ్రామంలో అలయన్స్ జిమ్ ఓపెనింగ్ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజులలో మనమందరం కూడా జిమ్ అనేది ఎందుకనేది అందరికీ తెలుసు. యువకులకు పొద్దుగా లేవగానే వాకింగ్ కానీ జిమ్ కానీ చేస్తేనే శరీరం అనేది, దానికి కార్తిక్ రెడ్డి గారు, అరవింద్ రెడ్డి గారు, ఇంకా రెడ్డి గారు, నాగేందర్ గారు, దీని ఇద్దరు ముగ్గురు కూడా పార్ట్నర్స్ పెట్టి దీన్ని ఎంతో చూసినాం. ఇక్కడ చూసిన తర్వాత ఇది కూడా జిమ్ అనేది ఏందనేది కూడా దాన్ని నేర్పించుకున్నారు. దాన్ని పెట్టడం గొప్పతనం కాదు, దాన్ని మెయింటెనెన్స్ చేసి ఒక మంచి పేరు తెచ్చుకునే బాధ్యత కూడా తీసుకోవాలని నేను వాళ్ళ పార్ట్నర్స్ అందరూ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మనం ఎంతో కష్టపడి ఏ విధంగా మనము దీన్ని ముందు తీసుకుపోయిన ఆలోచనతో మీరు వచ్చినారు. యువకులందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకరినొకరిని కంట్రోల్ చేయడంలో కూడా మీ బాధ్యత. ఎందుకంటే అందరూ ఇక్కడ వచ్చేదంతా నౌజాన్ వయసు పిల్లలు ఉంటారు, చాలామంది ఏజ్ అయిన వాళ్ళు ఉంటారు, ఏజ్ కాని వాళ్ళు ఉంటారు, వయసు ఉన్న వాళ్ళు ఉంటారు. అందుకని దీన్ని అందరూ కూడా మీరు వాళ్ళకి ఏ విధంగా కోచింగ్ ఇస్తారో ఆ కోచింగ్ ప్రకారంగా నేను మీకు మంచి పేరు తెచ్చుకొని మీ జిమ్ నడిపించుకోవాలని నేను కోరుతున్నాను. ఎంతో కష్టపడి మీరు పెట్టుకున్నారు, చాలా సంతోషం. ఇప్పుడే ఇక్కడ వచ్చిన వాళ్ళకు అలసిపోతే కూడా ఫుడ్ కూడా పెట్టి వాళ్ళకు జ్యూస్ గినిచ్చి బాగా చేయాలని ఆలోచనతో పెట్టినారు, చాలా సంతోషం. ఇక్కడ చూసిన తర్వాత ఈరోజు ఎందుకంటే జిమ్ అనేది శరీరానికి ఒక బలం అనేది, ఒక శక్తి అవసరం మనకు. ఆ శక్తి వల్లనే ఈరోజు మనం అందరం కూడా ఇలాంటి జిమ్ చేయబట్టే. ఎందుకంటే చిన్నతనంలో మనము పని చేసి ఇవన్నీ అవసరం లేకుండే, కానీ ఈ రోజులలో ఏమైపోయిందంటే భగవంతుడు ఇచ్చినట్టు అందరం కూడా ఆర్థికంగా కూర్చున్నాం. రోజు పొద్దున్నకి సాయంత్రం ఒక్కొక్క గంట మనకు అవసరం. అందుకని ఈరోజు మీరు అందరూ కూడా మనందరం పెట్టిన వాళ్ళ పార్ట్నర్స్ అందరూ అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము కూడా చాలా సంతోషం. మా పెద్దలు బాలరెడ్డి అన్న గారు వాళ్ళందరూ కూడా దీనికి పెద్దలు ఇంకా రావడం కూడా చాలా సంతోషం. మా మేయర్ గారు వీళ్ళందరూ కూడా, కౌన్సిలర్ కూడా అందరూ వచ్చేసినాం. ఇవన్నీ కూడా సక్సెస్ కావాలని చెప్తున్నాం. ఇన్సుమిన్సు నేను చేసిన అన్ని కూడా సక్సెస్ అయినాయి, ఇది కూడా మంచి సక్సెస్ అవుతాయని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే జోగు రామన్న నివాసంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే జోగు రామన్నపై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అన్నారు. ఆరోపణలు చేసిన వాటికి రుజువు చేయాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులపై చట్ట ప్రకారం చర్యలకు అప్పీల్ చేస్తామని హెచ్చరించారు. ఇకనైనా వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండి సరైన ఆధారాలతో ఎదుటి వ్యక్తులను ప్రశ్నించాలని హితవు పలికారు. हम बिल्कुल आपको इस बात की आगाह करना चाह रहे हैं कि आइंदा जबान संभाल कर बात करो, वरना सियासत के अंदर अच्छे अच्छे पेड़ उखड़ गए साहब। आप किसी के छाव में रह के बोलेंगे ये पेड़ मेरा है, पटेल के घोड़े पे कोतवाली करेंगे, घोड़ा मेरा है, कोई साथ नहीं देता। एक बात हमेशा ख्याल रखो, ये सियासत है, तुरुंची भी इसके अंदर लंबा नहीं टिका। तुम्हारी हमारी क्या औकात है? इसलिए मेरी आपसे एक गुजारिश है, हम फिर तेजी से बात कर रहे हैं, आपको गुजारिश के जरिए से बात कर रहे हैं, अपनी जबान को लगाम दो, वरना आपके लिए ठीक नहीं होगा। आवाम का कुछ बिगड़ने का नहीं है। आवाम तो कल भी ताइद में थी, आज भी आवाम ताइद में है और इंशाल्लाह आगे भी आवाम ताइद में रहेंगे। आप टीआरएस के बारे में बोलते हैं, बोलो, पार्टी के बारे में बोलने का सबको हक है, मगर अगर इनफरादी तौर पे अगर आप किसी के बारे में बोलते हैं तो खबरदार, आइंदा आपको इसका नतीजा भुगतना पड़ेगा। आपके जो करतूता है, पूरे करतूता हमारे पास में है और वह करतूत क्या क्या करे सो है आपके सामने अभी पेश करेंगे। मगर एक बात याद रखो, किसी पे उंगली उठाने से पहले 5 में से 4 उंगली अपने तरफ इंडिकेट करते, इसका आप ख्याल रखो। आपको अभी बहुत कुछ सीखना है, आप अभी नए हैं सियासत में। आप सोशल वर्क की बुनियाद के ऊपर सियासत का झंडा गाड़ेंगे बोले तो ये सियासत लंबी चलने की नहीं है। और एक बात ख्याल रखो, सियासत आज है, कल नहीं है, परसों है, उसके बाद नहीं है। किसी की जोर के ऊपर, किसी की सपोर्ट के ऊपर आप अगर किसी को धमकी दे रहे, किसी पे इल्जामात अगर लगा रहे, तो मेरा चैलेंज है, मैं भी खंडवा बाजू में रख के चैलेंज करता हूं, बुलाइए आपको लीडरों को,
खंडवा उतार के आइए, बोलो जो काम मुसलमानों के लिए, जो काम SC BC के लिए जो KCR किया है, ये 73 साल की आज़ादी के बाद कोई सूबे में, कोई सेक्टर में इतना काम कोई रियासत, हिंदुस्तान की रियासत में नहीं हुआ। क्या बात कर रहे हैं आप? बात करने का ढंग सीखिए आप, उसके बाद में आप मैदान में आइए। जिस दिन आपका बात करने का ढंग सही होगा, आइए हमारे पास, आप आइए, आपके पूरे कांग्रेस के बड़े लीडरों को बुलाइए, हम बात करने के तैयार। हम अकेले काफी है इंशाल्लाह, हम अकेले जवाब देंगे, आपके पार्टी को जवाब देंगे, आपको जवाब देंगे। अगर आपकी हैसियत कुछ पार्टी के अंदर है तो आपके पार्टी को बुलाइए, हम ओपन में बात करते। ये हमारा चैलेंज है प्रेस मीट की तरफ से। और लिहाजा जो काम आपके हैं, ये पेपर, ये वन टाउन पुलिस की FIR रिपोर्ट जो आज भी अफगान ने बता रही, इसके बारे में हमारे जो वकील साहब है, जो हैदराबाद से आए, जिनके साथ में बहुत बड़ा धोखा हुआ, वकील साहब आपसे बात करेंगे, पूरी आवाम सुनना चाहिए। ఇక మేడ్చల్ జిల్లా కొంపల్లిలో టాటా ప్రవేశ్ తలుపులు కిటికీల షోరూం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టాటా ప్రవేశ్ షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ టాటా ప్రవేశ్ తలుపులు, కిటికీలు ఉత్పత్తులు అన్ని వాతావరణాల్లో అనుకూలంగా ఇంటి రక్షణకు ఎంతో తోడ్పడతాయని అన్నారు. కస్టమర్లకు ఎంతో నమ్మకంగా సరసమైన ధరలతో 5 సంవత్సరాల గ్యారంటీతో అందరికీ అందుబాటులో ఉండేందుకు కొంపల్లిలో ప్రారంభించామని అన్నారు. So Tata Pravesh as a brand is 4 years old, and Hyderabad is a very booming market for us. With the real estate development happening all over, this is the only city in India which is expanding in all 4 directions. So over the next 1 year, we are having huge plans for Hyderabad and Telangana especially. We're looking to open 11 showrooms like this all over Telangana to capture the market. This showroom in Kompally is one of its kind. It's a brand new showroom, so I'd request all the viewers of the channels to please come and visit, have a look at the new technology which we are bringing towards doors, which are safer, which are termite proof, which are fire proof, and also theft proof. We understand that the individual household market is growing post COVID. People are looking to move into smaller houses or bigger houses, and this is the product for you. So I urge everyone to come and visit the showroom at Kompally and please have a look for yourself. Thank you. From past 2 years నుంచి like I just want to enter into business, field look enter అవ్వాలని చూస్తుంది. కానీ like down the line 1 year after COVID తర్వాత business బాగుంటుంది. And moreover I just want to enter into kind of construction things. So then I approached Samra team for Tata dealership, Tata Pravesh dealership. After that, 1-2 months talks అయిన తర్వాత finalize అయిన తర్వాత it's happened. Like the showroom started. Like, it's been more than 2 months I've been working on the showroom, and finally it has opened. ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన నోముల భగత్ ఇవాళ స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డు ఈ సందర్భంగా నోముల భగత్ కు అందించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమ్మద్ అలీ, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. On 2nd May 2021, as per the Telangana State Gazette notification, member elected will have to make or subscribe 2 types of oath or affirmation as per the Constitution of India and also as per the observance of rules of procedure and conduct of business in Telangana Legislative Assembly. May I request now the Honorable Speaker to administer the oath or affirmation to the member elected. నోముల భగత్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే. జగద్గిరి గుట్ట ప్రాంతంలో హెచ్ఎంటీ ఖాళీ స్థలంలో రాంకీ కంపెనీ ద్వారా ఏర్పాటుకు తలపెట్టిన ప్లాంట్ను ఉపసంహరించుకోవాలని సిపిఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గూడ వరమ్మ రాంకీ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ హెచ్ఎంటీ స్థలం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు శేఖర్ యాదవ్, వైఎస్ఎస్ఆర్ రాష్ట్ర నాయకులు సంజీవ్ రావు మద్దతు పలుకుతూ ప్లాంట్ ఏర్పాటు వల్ల ఉద్భవించే కాలుష్యం ద్వారా ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతారని, ప్రజల ఆరోగ్యాలను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని వారు ఈ సందర్భంగా తెలిపారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కళ్యాణ మండపం కట్టిస్తాం, హాస్పిటల్ కట్టిస్తాం, జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం, ఎక్కడైనా మీ హామీలు అని చెప్పేసి ఖచ్చితంగా మేము నిలదీస్తున్నాం. మీరు ఈ హామీలు నెరవేర్చకపోతే 2023లో మీకు బుద్ధి చెప్తారు జనాలు. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఇక్కడ
ఇది కూడా ఎందుకోసం కార్పొరేటర్ కూడా గెలిచే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క సమస్యలపైన గుట్టల మీద కూడా కబ్జాలు పెట్టేసుకొని ఇండ్లు కట్టుకొని లక్షలకు భూములు అమ్ముకుంటున్నారు. మీరు వెంటనే ప్రభుత్వం కూడా దాని మీద చర్య తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ నుంచి దీని మీద కూడా మెమోరాండం ఇచ్చడం జరిగింది. ఏది మన ఉప కమిషనర్ కూడా మెమోరాండం ఇచ్చేసి ఇది ఇక్కడ రీసైక్లింగ్ యూనిట్ పెట్టకూడదు, పెడితే ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ మనం వారికి ఉప కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇకనైనా మీరు ఆలోచించి రీసైక్లింగ్ యూనిట్ వెంటనే ఇక్కడ నుంచి విరమించుకోవాలి, డంపింగ్ అని కూడా ఎత్తేయాలని చెప్పేసి ప్రజల బాగోలు మీరు. ఇక రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలో చిన్న వర్షానికే జాతీయ రహదారిపై అండర్ డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పట్టణంలో డ్రైనేజీలు పొంగి దుకాణ సముదాయంలోకి మురుగునీరు వచ్చి చేరుతోంది. దీంతో దుకాణదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మను జమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తాలో దగ్ధం చేశారు. టీఆర్ఎస్పీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆలెటి శ్రీరామ్, హుజూరాబాద్ నియోజకవర్గ యూత్ నాయకుడు సామాల రాజారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. బీసీలను అవమానపరిచే విధంగా ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేస్తే హుజూరాబాద్ నియోజకవర్గంలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్పీ టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్, యూత్ నాయకులు రాకేష్, నాగరాజ్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ రాష్ట్ర జాతిపిత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న ఏదైతే మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి వందలాది కేసులు తన భుజాలపై వేసుకొని తన కుటుంబానికి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు ఆయన కుటుంబం గాని ఆయన గాని అనేక జైలు పాలైనటువంటి గౌరవనీయులు పెద్దలు అన్న ఉద్యమకారులు గెల్లు తినన్న గారిని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న అభ్యర్థిగా ప్రకటిస్తే అహంకారపూరితమైన బడుగు బలైన వర్గాల నాయకుడని చెప్పుకునే ఈటెల రాజేందర్, సగం బీసీ సగం ఓసీ అయినటువంటి ఈటెల రాజేందర్ నిన్న ఆయన అహంకార పూరితంతో గౌరవనీయులు పెద్దలు అన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిపై బానిస అని చెప్పి ఏదైతే ఈటెల రాజేందర్ గారు మాట్లాడడం జరిగిందో దాన్ని పూర్తిగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు మౌలాలి రైల్వే స్టేషన్ కేంద్రంగా ఇదే హుజూరాబాద్ నియోజకవర్గం ముద్దుబిడ్డ, ఒక ఎల్లిపాయ తొక్కుతో తిన్నటువంటి ముద్దుబిడ్డ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తే ఈనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గుర్తించి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే దాన్ని ఓర్వలేని ఈటెల రాజేందర్, దాన్ని జీర్ణించుకోలేని ఈటెల రాజేందర్ ఏదైతే యాదవుల పట్ల బీసీల పట్ల ఒక అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు ఈటెల రాజేందర్ గారు చేయడం జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరోమారు ఈటెల రాజేందర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఇంతకు ముందు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్ల, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు హరీష్ అన్న గారి పట్ల గాని, గంగుల కమలాకర్ అన్న గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యుల పట్ల ఇట్లాంటి బడుగు బలైన వర్గాలు ఎదుగుతున్న నాయకుల వాళ్ళ పట్ల ఈటెల రాజేందర్ గారు వ్యవహరిస్తున్న తీరును మేము కూడా బీసీలమే మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీ పద్ధతి మార్చుకోవాలి ఈటెల రాజేందర్ గారు. ఎందుకంటే మీరు పదే పదే ఒక బీసీల వర్గాల నుంచి ఎదుగుతున్న నాయకులపై మీరు వ్యవహరిస్తున్న తీరు, మీరు చూపిస్తున్న ఈ వ్యవహార శైలి బాగా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక జగిత్యాల జిల్లాలోని పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ఎల్ రమణకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్మన్ బోగా శ్రావణి, జిల్లా లైబ్రరీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మంత్రి ఎల్ రమణ మాట్లాడారు. ఆ స్థాయి వ్యక్తి పార్టీకి ద్రోహసే విధంగా నిర్ణయం చేసుకుని బయటకు వెళ్తే అక్కడ నాయకత్వం లేనిదనేటువంటి భావన ఉన్న సమయంలో నాయకుడు స్థానికంగానే ఉన్నాడు అనే విధంగా స్థానిక నాయకులకే పరిపూర్ణత విధంగా ఈ రాజకీయ సమీకరణలు మారినాయి. సోదరిమణి కవిత గారు ఏ విధంగా జగిత్యాల సమావేశంలో రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్నాయని ఒక మాట చెప్పారు, అది హుజూరాబాద్లో మనకు కనబడ్డది. 83లో ఆర్టీసీ కండక్టర్ గా ఉన్నటువంటి పింగి దామోదర్ గారిని ఎన్టీ రామారావు గారు టీడీపీ అభ్యర్థిగా పెట్టినప్పుడు ఆయన కొడుకు ఇవాళ వచ్చేసేసి టీఆర్ఎస్ పార్టీ కండవప్పులు ముందుకెళ్లేటువంటి పరిస్థితి. అక్కడ ఉండేటువంటి వీరేశలింగం గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యే పోటీ చేసిండు. పద్మశాలి బిడ్డ ఆయన జడ్పీటీసీగా వివిధ పదవులు ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు. అదేవిధంగా స్వర్గం రవి గారు అని చెప్పని పద్మశాలి బిడ్డ ఎందుకు తన స్వయం చెందిన వ్యక్తి తను 2-3 పర్యాయాలు
పోటీ చేయాలి బాగున్న వ్యక్తి కూడా ఇవాళ ఉండవచ్చు. అంటే రాజకీయ పునరేకీకరణ, రాజకీయ సమీకరణ, రాజకీయంగా తనదైన శైలి ఉంటది అని చెప్పడానికి ఈ భారతదేశంలో ప్రధానంగా తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఇచ్చిన నాయకుడు ఉండడానికి దాని కొరకు పదే పదే అన్నప్పుడు కూడా నేను మాట చెప్పడానికి సంజయ్ గారితో కానీ అంతకుముందు ఇటరాజు గారు మంత్రిగా ఉన్నప్పుడే కానీ ఎప్పుడైనా ఏదైనా తెలంగాణలో రాజకీయంగా రమణ అనేటువంటి ఒక పార్టీ కార్యకర్త ద్వారా అవసరం వస్తాయంటే నేను మీ వైపే వస్తానంటే కూడా స్వచ్ఛందంగా నేను ఆడేస్తున్నాను. మరి అయినా కూడా ఒక మాట లేకపోయాడు. మన బలహీన వర్గాలలో ఈ స్థాయిలో ఎదగడం మామూలు విషయం కాదు. నాయకత్వం అవకాశాలు ఇస్తే ఎదగలుగుతాం. ఎదిగినటువంటి వాళ్ళు నిలబెట్టుకోవాలా, నువ్వు అక్కడే ఉండు అని చెప్పినటువంటి వ్యక్తిని నేను. కానీ ఆ విధంగా చెప్పి ఊహించుకోలేదు. ఏదేమైనా కానీ రాష్ట్రంలో రాజకీయాలు మారినాయి. రాజకీయాలలో మూడవసారి ప్రభుత్వం రావడంలో రమణ్ అనే వ్యక్తి చంద్రునికో నూలుకోలాగా ఇంకా చెప్పాలి. ఆ విధంగా ఆలోచిస్తుందని వారు చెప్పిన అనుగుణంగానే వచ్చినాం. జగిత్యాల కూడా ఒక ప్రత్యేకత ఉంది. మొదటికెళ్ళి కూడా ఇక్కడ రాజకీయాలలో ఉండేటువంటి నీతిగా నిజాయితీగా యువకులకి ఆదరించేటువంటి ప్రజానికం జగిత్యాలలో ఉన్నారు. ఇది మామూలు విషయం కాదు. ఈ జగిత్యాల గడ్డ అనేది చైత్రయాత్రతో కూడినటువంటిది. ప్రపంచ చరిత్రలో గాని పోరాట ఉద్యమ చరిత్రలో గాని ఉన్నదంటే ఆ జగిత్యాల గడ్డ అర్థమైనటువంటి ఘనకీర్తి ఉన్నది. కనుకనే ఇక్కడికి వెళ్లి ఇండిపెండెంట్ అంటే ఆనాడు మన ఇక్కడ ఉండేటువంటి ఏకురవేంద్రు వరవ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కాదు. అంటే అదొక ప్రత్యేకత ఉన్న ఓటర్లు అన్నట్టు. జగిత్యాల ఓటర్లలో ఉండేటువంటి ప్రత్యేకత ఎక్కడ లేదు. వీళ్ళకి ఎంత సేవ చేసినా గానీ మనం రుణం తెచ్చుకోలేనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళం కనుక మనకి ఇవాళ ఇది జిల్లా ఏర్పాటు చేస్తున్నాం. ఇక చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం మంగుంట క్రాస్ వద్ద పొలంలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక నక్కలగుంటలోని హరిత కాకతీయ హోటల్లో అకాడియన్ సీ ప్లాంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆర్గానిక్ ఉత్పత్తులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఆగ్రో చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు హాజరై మాట్లాడుతూ అన్నదాత ఆరోగ్యదాత అనే నానుడిలాగా మానవ మనుగడ ఆరోగ్యవంతంగా సాగాలంటే పంటలకు రసాయనిక ఎరువులు తగ్గించి ఆర్గానిక పద్ధతిలో వ్యవసాయం చేస్తూ భూసారాన్ని పెంపొందించాలని అన్నారు. అకాడియన్ సీ ప్లాంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో సముద్రంలో దొరికే నాచు ద్వారా సీ ప్లాంట్స్ ఉత్పత్తులను తయారు చేసి రైతులు ఆర్గానిక్ పద్ధతిలో అధిక పంట తీసేందుకు దోహదపడుతుందన్నారు. మార్కెట్లోకి వచ్చేటువంటి ఏ ఉత్పత్తులు కావచ్చు ఇలా క్రిమి సంహారక కార్యక్రమాలు రైతు ఉద్ధరిష్టాన్ని పట్టుకపోయి ఇష్టం వచ్చినట్టు కొడతాం. మనం చూసినాం. అన్నం పొద్దున ఉంటే సాయంత్రం పాసిపోతారు, పప్పు పొద్దున ఉంటే సాయంత్రం పాసిపోతారు. ఇక్కడ ఒక గొప్పతనం ఏంటంటే కోవాక్సిన్ ఇవాళ మనం వాడినాం. కరోనాతో కోవాక్సిన్ వాడినాం. కోవాక్సిన్ ఏమో చనిపోయిన ఆ కరోనాకు సంబంధించిన జీవి చనిపోయిన పదార్థము నుంచి ఉత్పత్తి చేయబడ్డది కోవాక్సిన్. కోవిషీల్డ్ ఏమో బతికి ఉన్నటువంటి సూక్ష్మజీవి ద్వారా ఉద్భవించినటువంటి కోవిషీల్డ్. ఇక్కడ కోవాక్సిన్ చనిపోయిన దాని నుంచి వచ్చినటువంటి దాని ద్వారా మరి బతికున్నటువంటి దాని ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి ప్రొడక్షన్ చేయబడినటువంటి ఆ కోవాక్సిన్ కోవిషీల్డ్ ఇవాళ మానవులను ఎంతో కొంత రక్షిస్తాం. మరి ఇవాళ మనం ప్రకృతి విధ్వంసం చేస్తా ఉన్నాం. ఈ ప్రకృతి విధ్వంసం చేస్తాం. ప్రకృతి లేనప్పుడు ఇంకేముంటుంది? గుట్టలు పోయినాయి, రాళ్ళు పోయినాయి, చెట్లు పోయినాయి, మూడు భూములు అని చెప్పి మొత్తం వ్యవస్థ అంతా నాశనం చేసారు. దొంగ గర్భదారులు పోయిండు. మరి టోటల్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతారు. ఏ రోగాలు ప్రబలుతో ఈ సమాజంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మానవ జాతి మనుగడ ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించకపోతే, ఆరోగ్యవంతమైనటువంటి భూములను నిర్మించకపోతే, ఆరోగ్యవంతమైనటువంటి ఒక వ్యవస్థను నిర్మించకపోతే మనం అందరము జన్మించి వృధా. మనల్ని పశువులు అందామా లేకపోతే మనల్ని ఏమందామా? మనకు మనం అందరం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సీ సీడ్ లో వాళ్ళు గొప్పగా చెప్పింది. అక్కడ సీ సీడ్ ఆ సముద్రంలో వచ్చేటువంటి గడ్డి అనుకుందాం. మన భాషలో గడ్డి అనుకుందాం. నాచు గడ్డి చూడండి. సైంటిఫికల్ మన దగ్గర మన ఇండియాలో నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాను. రీసెర్చ్ సెంటర్స్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఒక రీసెర్చ్ సెంటర్స్ మన దేశంలో ఉన్నాయి. అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ అనేటువంటిది ఇవాళ జరిగేటువంటి ఆర్గానిక్ ఉత్పత్తులు, సేంద్రియ ఎరువులు, ఇవాళ ఇంకేదైనా కావచ్చు. కానీ అగ్రికల్చర్ రీసెర్చ్ సిస్టమ్ అనేటువంటిది భారతదేశంలో తక్కువ. ఆ రీసెర్చ్ సిస్టమ్ రాగలిగినప్పుడు ఈ ప్రపంచ దేశాల సంబంధించినటువంటి ఈ ఉత్పత్తులు, ఆ సైంటిఫిక్ ఐడియాలజీ,
మన దగ్గర కాగలిగినప్పుడు మనకి ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హుజూరాబాద్ లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారాకు, జమ్మికుంట సిఐని సస్పెండ్ చేయాలని డిమాండ్. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతన జిమ్ ఏర్పాటు, ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే నివాసంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రెస్ మీట్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేసిన ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్. చిత్తూరు జిల్లా మంగుంట క్రాస్ వద్ద పొలంలోకి దూసుకెళ్లిన కారు, ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.